ప్రోమోలో తనుజ వాయిస్ తప్ప నాకు ఎవరి వాయిస్ వినబడతలే. మీకు కూడా ఇదే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మరి ఇప్పుడు తనుజ మేడం గురించి మాట్లాడుకుందాం. అరే నీ డ్రాయింగ్ నువ్వు వేసుకో అమ్మా, పక్కన వాళ్ళు చూస్తారని నువ్వెందుకు గొడవ పడుతున్నావు? అసలు ఆమె చూడ కూడా చూస్తలే సంజన గారు. ఆ నువ్వేదో ముందుకు ముందే కంగారు పడిపోతున్నావు. నా డ్రాయింగ్ ఎందుకు చూపించేస్తున్నారు అనుకుంటావు. మెల్లగా ఎందుకు ఆవేశం మేడం? మీలాక సంజన గారు దొంగాట ఆడలే మేడం. నిన్న గేమ్ చూశారు కదా ఎంత నిజాయితీగా ఆడారో. అలా నిజాయితీగా ఆడినా కూడా మార్కులు రాలేవు. మీలాంటి వాళ్ళు హౌస్ మొత్తం దొంగాటలు ఆడేటోళ్ళు ఉన్నాక నిజాయితీ ఏడ గెలుస్తుంది చెప్పండి. అందుకే మేడం గెలవక ఒక్కసారి గెలిచినా కూడా మార్కులు ఇయ్యలే బిగ్ బాస్. మరేంటో కిరీటం డ్రాయింగ్ దగ్గర కూడా తనుజ మేడం వాయిసే. అయిపోయింది, అలవాటు అయిపోయింది అరవడం. ఏం చేస్తాం, మారాలంటే ఏరికని మారుతారు చెప్పండి. అరే వాళ్ళ ఇష్టం మేడం, మీరు డ్రాయింగ్ ఎవ్వరు పూర్తి చేయకపోయినా తెచ్చేసారు అని అంటే వాళ్ళకు ఆలోచన ఉంది, వాళ్ళ గేమ్తో వాళ్ళు ఆడుతారు. వాళ్ళు తెచ్చేసిండ్రు, కరెక్ట్గా తెచ్చేసిండ్రు అని మీరు కూడా పడితే ఎట్లా చెప్పండి. మీరు ఆడట్లేరా నోరేసుకొని? కానీ లాస్ట్ డైలాగ్ మాత్రం సూపర్. అదే బిగ్ బాస్ అన్నాడు కదా సుమన్ అన్నని, కిరీటం చాలా బాగా గీసావు అని. దానికి సిగ్గుపడుతున్న సుమన్ అన్న. బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ పక్కా బిగులు.